నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసులు. రానున్న కాలంలో బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. క్రీడల్లో గెలుపోటములు సహజం. నిజామాబాద్ జిల్లా కుంచాల సునీత. నిజామాబాద్ ఆఫీసర్ క్లబ్ లో ముగిసిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడలు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన జిల్లా జడ్జి కుంచాల సునీత, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా. ప్రజావాణిలో వచ్చిన వినతులు వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్ల ఆదేశం. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే. ఇందల్వాయి జగ్రంపల్లి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భీమ్గల్ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా డోలా సేవ కార్యక్రమం. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం. మహారాష్ట్రలోని బోకర్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బాన్సువాడలో మీడియాతో ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారాం. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులను పరామర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. రైతులపై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్. కళాత్మకంగా కోటగిరి అయ్యప్ప ఆలయ నిర్మాణం. భారతదేశం సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని బీజేపీ నాయకులు. పేదలకు వరం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడి. బీఆర్ఎస్ లో ఎవరూ మిగిలరని, హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలే ఆ పార్టీలో ఉంటారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి కొంతమందికి పదవులు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 500 బోనస్ వచ్చిన రైతులు వీరికి శాలువా కప్పి స్వీట్ తినిపించారు. నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో, రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వరిధాన్యం కొనుగోలును వేగవంతం అయ్యేటట్లు చేశామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఖండించారు. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నులు వరిధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు, నాయకులు పాలాభిషేకం చేశారు.
రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం. అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఇంకా ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. మేము ఇంతకంటే కోరమని ఇక్కడ లిమిట్ లేదు, ఏమి లేదు. 40 క్వింటాల పండించే రైతు కూడా ఉన్నారు. 20 రూపాయలు రైతు బోనస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది. కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరుంది కదా అని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను 9,880 మంది హాజరు కాగా 10,058 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. సగటున 49.54% హాజరు నమోదయ్యిందని చెప్పారు. నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ పై దాడి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకులు దండు చంద్రశేఖర్ పై దాడి జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నాగారంలో చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్ కు సంబంధించిన కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్ దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఘటనలో శేఖర్ కు తీవ్ర రక్తస్రావం జరిగింది. అతన్ని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ నార్త్ సిఐకు వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. अस्सलाम वालेकुम। अभी थोड़ी देर पहले एक शेखर बोल के है निजामाबाद का मेहर कहते उन्हें मेरी जमीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतने मन्नतें करा, उसके साथ से इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी जमीन मत छीनो, मेरी जमीन मुझे दे दो। वो जमीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते, इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि शेखर अन्ना के पास जाओ। तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी जमीन कब्जा कर रहे, इन लोग सब वहाँ बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे। मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे, 2 लाख रुपए दो बोल रहे थे। तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता। मुझे कांग्रेस के परेड में वो जमीन मिली। अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो। और शेखर को मैं जान से मार दिया। पता नहीं उन्हें जिंदा रहता है नहीं रहता, नहीं मालूम। यानी तो मैं को उन्हें मार देता था, क्योंकि वो जमीन पे जाने से मेरे को कई बार धमकियां दिया उन्हें कि मत जाओ जमीन पे, वरना आपको जान से मार देता। మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుమార్తె బోకర్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీజయ అశోక్ చౌహాన్ కు మద్దతుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుమార్తె బోకర్ ఎమ్మెల్యే అభ్యర్థి జయశ్రీ చౌహాన్ కి మద్దతుగా పాలజ్ గ్రామంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుమార్తె బోకర్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీజయ అశోక్ చౌహాన్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఆడిన వారు ప్రతి ఒక్కరూ గెలవాలని ఏమీ లేదని, ఓటమి చెందిన వారు ఛాలెంజ్ గా తీసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పేర్కొన్నారు. నగరంలోని ఆఫీసర్ క్లబ్ లో 2 రోజులుగా సాగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతిరోజు క్రీడలకు సమయాన్ని తప్పకుండా కేటాయించాలన్నారు. ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ మాట్లాడుతూ నిజామాబాద్ అంటేనే ఎంతో మంది క్రీడాకారులకు పుట్టిన ఇల్లుగా మారిందన్నారు. విజేతలకు జడ్జి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, జాయింట్ సెక్రటరీ వెంకట్రాములు, ట్రెజరర్ గంగా కిషన్, ప్రముఖ వ్యాపారవేత్త దేవిదాస్, ఏటీఎస్ శ్రీనివాస్, భక్తవత్సలం, న్యాయవాదులు మాణిక్ రాజ్, ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా కైండ్ హార్ట్ తోటి చాలా వాలంటరీగా
రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఇందల్వై మండలంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. నల్లవెల్లికి చేరుకున్న ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న సొసైటీ భవన నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ నల్లవెల్లి డొన్క గ్రామాలకు 18 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నామన్నారు. కొత్త దేవుని వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మర్యాదలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నల్లవెల్లి గ్రామానికి అంటే నిజంగానే అంటే మనం తక్కువ టైంలో ఏ గ్రామానికి కూడా ఇంత చేయలేదు. నేను వచ్చి ఇప్పుడు మనకు 11 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. దాంట్లో 3-4 నెలలు మరి పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి. ఇక మనకు ఇప్పుడు అంతా కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్ల మొత్తం అస్తవ్యస్తమై మనం ఒక కొత్త సంసారం లాగా అయిపోయింది అన్నట్టు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అవకతవకలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు. ప్రజావాణిలో వచ్చిన ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, బోధర్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలు పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై సమర్పించిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణిలో 66 ఆర్జీలు రావటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డిని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరామర్శించారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి నాన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరామర్శించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన చిలుకూరి నడిపి గంగారం ప్రమాదవశత్తు నిప్పంటుకొని మృతి చెందినందున వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, మాజీ ఎంపీపీ అనంతరెడ్డి, అప్పాల రాజన్న, జితేందర్ నాయకులతో పాటు ఆయా గ్రామాల సింగిల్ విండో చైర్మన్లు తాటిపల్లి నర్సారెడ్డి, మామిడి భాస్కర్, మాజీ సర్పంచ్లు జక్కం చంద్రకళ, బాలకిషన్, కాటిపల్లి నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీలు రూపాయల గంగారెడ్డి, రమేష్లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగ్లా వసంతరావు, లక్ష్మణ్, సైకిల్ అక్బర్ ఖాన్, గడ్డం సంజయ్, జాడి మల్లేష్, భాస్కర్ రెడ్డి, చెలం గాంధీ, రహమద్ అలీ తదితరులు ఉన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన నింబాచల క్షేత్రంపై జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కమల పుష్కరిణి మండపంపై స్వామివారిని డోల సేవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భీమ్గల్ లింబాద్రి గుట్టలో ఉదయం ఉత్సవ ప్రారంభంలో ఆహ్వానితులైన సకల దేవతలకు ఉద్వాసన చేశారు. ధ్వజ అవరోహణము చేసి ఉద్వాసన బలి ప్రధానమునరించారు. అనంతరం కమల పుష్కరిణిపై గల మండపానికి శ్రీ లక్ష్మీ నరసింహుల ఉత్సవ మూర్తులను పల్లకీలో తెచ్చారు. సమస్త భక్తజనం భక్తి శ్రద్ధలతో వీక్షిస్తుండగా లాలిపాటలు పాడుతూ డోల సేవ నిర్వహించారు. డోల సేవతో కొండపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ముగింపు అయ్యింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఐ నవీన్, ఎస్ఐ మహేష్ భారీ బందోబస్తు నిర్వహించారు. గ్రామాలయానికి ఉత్సవ విగ్రహాలు సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహాలు శ్రీవారి కొండ నుండి భీమ్గల్ చేరుకున్నాయి. గుర్రపు సేవపై స్వామిని అలంకరించి ఎంతో ఘనమైన డప్పులు, బోనాలు, బాజా భజంత్రీలతో శ్రీ లక్ష్మీ నరసింహుని గ్రామాలకి ఎదుర్కొన్నారు. స్వామి గ్రామాలయానికి చేరుకున్న మిమ్మట సప్తవరుణ పూజ నిర్వహించారు. పూజ ముగిసిన మిమ్మట దివ్యమైన మహోత్సవం క్రతువులను భగవంతుడైన శ్రీ లక్ష్మీ నరసింహునికి జలాక్షదలతో సమర్పించారు. ఈ కార్యక్రమంతో ఉత్సవాలు సమాప్తమయ్యాయని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు.
కోటగిరి అయ్యప్ప ఆలయం కళాత్మకంగా నిర్మించారు. 100 స్తంభాల గుడి తెలంగాణ తిరుపతి పుణ్యక్షేత్రం సరసన కోటగిరి అయ్యప్ప ఆలయం నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో నిర్మించిన అయ్యప్ప ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆలయాల నిర్మాణం దేశ సనాతన ధర్మానికి ప్రతీక అని అన్నారు. భారతదేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారని, దేశంలో పుట్టిన బుద్ధుడు ప్రపంచ దేశాలకు శాంతియుతంగా సంతోషంగా ఇలా జీవించాలని విషయాలపై బోధనలు చేశారని గుర్తు చేశారు. భారతదేశం ఏ దేశం పైన దండెత్తలేదని, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకునే దేశం భారతదేశం అన్నారు. కోటగిరిలోని అయ్యప్ప ఆలయం భారతదేశ సనాతన ధర్మానికి ప్రతిరూపమన్నారు. ఈ ఆలయాన్ని కళాత్మకంగా నిర్మించామని చెప్పారు. బోధన్లోని 100 స్తంభాల గుడి, తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుపతి పుణ్యక్షేత్రాల సరసన ఈ పుణ్యక్షేత్రం నిలుస్తుందని అన్నారు. ఇంతటి గొప్ప మందిర నిర్మాణాన్ని చేపట్టినటువంటి పోల విఠల్ సేట్ని, నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలను, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న గ్రామస్తులను ఆయన అభినందించారు. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించినందుకు ఆలయ కమిటీ అధ్యక్షులు పోల విఠల్ సేట్, కమిటీ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. మాకు వారసత్వంగా వచ్చిన భూమిని ఇవ్వకుండా, మా వాటా మాకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దర్పల్లి మండలంలోని చెల్లగిరికకు చెందిన అశోక్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దర్పల్లి మండలంలోని చెల్లగిరిగ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాకు వారసత్వంగా తాతల కాలం నుంచి వస్తున్న భూమిని, మా వాటాను మాకు ఇవ్వకుండా కొందరు మాకు డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. మాకు వారసత్వంగా వస్తున్న ఈ భూమిని అధికారులు పరిశీలించి మమ్మల్ని అన్యాయానికి గురిచేస్తున్న వారిని శిక్షించాలని అశోక్ రెడ్డి కలెక్టర్ను కోరారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో విలువైన గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ రోజు నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి కె మల్లారెడ్డి పర్యవేక్షణలో జక్రంపల్లి మండలం పడగల్ గ్రామంలో మెడికేర్ సర్వీసెస్ లో వివిధ ఎక్సైజ్ స్టేషన్ ఆర్మూర్, భీమ్గల్, నిజామాబాద్ మోర్తాలలో 1.5 కోట్ల విలువైన 353 కిలోల ఎండు గంజాయి, 1.5 కిలోల డైసోఫామ్ మరియు 2.5 కేజీల ఆల్ఫాజలం డిస్ట్రాయ్ చేశారు. భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 8 కేసులలో 102.5 కేజీ గంజాయి, 1 కేజీ డైజోఫామ్ మరియు 1/2 కేజీ ఆల్ట్రాజలం డిస్టర్బ్ చేయడం జరిగింది. సిబ్బంది పాల్గొన్నారు. కె మల్లారెడ్డి, డిపిఈఓ నిజామాబాద్, స్టీవెన్స్, ఎస్హెచ్ఓ ఆర్మూర్, గుండప్ప, ఎస్హెచ్ఓ మోర్తాడ్, దిలీప్, ఎస్హెచ్ఓ నిజామాబాద్, పి వేణుమాధవరావు, ఎస్హెచ్ఓ భీమ్గల్, సంబంధిత స్టేషన్ల సిబ్బంది అందరూ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్షల కేంద్రాలను అదనపు పోలీస్ కమిషనర్లు పరిశీలించారు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన గ్రూప్ 3 3వ స్టేషన్ పరీక్ష నేపథ్యంలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఆదేశానుసారంగా అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ కోటేశ్వరరావు, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల యందు ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. 66 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసరాల ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు. బోధన్ మున్సిపాలిటీ ఆచన్పల్లి గ్రామంలోని శ్రీనివాస కాలనీలో దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు తెలిపారు. బోధన్ మున్సిపాలిటీ ఆచన్పల్లి గ్రామంలో శ్రీనివాస కాలనీలో 60 కుటుంబాల వరకు నివాసం ఉన్నారు. అయితే కాలనీ మధ్యలో శ్రీనివాస్ రెడ్డి అను వ్యక్తి పశువుల షెడ్డును నిర్వహిస్తున్నారు. ఈ పశువుల షెడ్డు యజమాని జేసీబీతో వారికి నచ్చిన విధంగా మురికి కాలువలను తవ్వి పశువుల వ్యర్థాలను ఈ కాలువల ద్వారా కాలనీ మధ్యలోకి వదులుతున్నారు. ఈ పశు వ్యర్థాల వలన కాలనీలలో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈ పశు వ్యర్థాల వలన కాలనీ మొత్తం దుర్గంధంగా మారి చాలా కుటుంబాలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇట్టి వ్యర్థాల వలన మేము ఇంట్లో కూడా సరిగా ఉండలేకపోతున్నామని కాలనీ వాసులు పేర్కొన్నారు. కావున అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆచానపల్లి గ్రామంలో వార్డు నెంబర్ 1 శ్రీనివాసనగర్ కాలనీలో శ్రీనివాసరెడ్డి అనే రైతు 30-40 గేదెలు బర్రెల షెడ్డు పెట్టి కాలనీలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఆ కాలనీలో ఉన్న కుటుంబాలకు దోమలు, విపరీతమైన రోగాలు, డ్రైనేజీ ప్రాబ్లాలు,
దాంతో కాలనీ మొత్తము సతమతమవుతుంది. దీనిలో భాగంగా మేము మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని రోజు ఎంతో మంది లక్షల కోట్లు పోగొట్టుకుంటున్న పోలీసులు అనుక్షణం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నా మోసపోయే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వేలు సంపాదించొచ్చు అనే కక్కుర్తితో ఏకంగా లక్షల కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. స్థానిక మణికొండలో నివసించే ఓ 30 ఏళ్ల వ్యక్తి అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ సైబర్ నేరగాడు అతనికి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీగా సంపాదించుకోవచ్చని చెప్పారు. దీంతో బాధితుడు వాళ్ల మాటలు నమ్మి మొదట 1,00,000తో మొదలుపెట్టి కొద్ది రోజుల్లోనే 10 కోట్లు డిపాజిట్ చేశారు. ఫైనల్ గా తాము మోసపోయామని అర్థమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అక్టోబర్ 2న అకౌంటెంట్ కు ఫోన్ నెంబర్ను ఫ్రాంక్లిన్ టెంపుల్డన్ ఇండియా వెల్త్ పేరుతో ఓ వాట్సాప్ లో గ్రూప్ లో చేర్చారు. ఈ గ్రూప్ లో చేతన్ సెహాగన్ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు అవగాహన కల్పిస్తూ పెట్టుబడులపై సలహాలు ఇచ్చేవాడు. అతన్ని సహాయకురాలిగా చెప్పుకుంటూ మీరాదత్ అనే పేరుతో మరో వ్యక్తి బాధితుడితో నేరుగా మాట్లాడారు. అధిక లాభాల కోసం విఐపి ట్రేడింగ్ అకౌంట్ తీసుకుని ప్రేరేపించి అక్టోబర్ 17న లక్షలు పెట్టించారు. ఆ లక్షకు ఒక్క రోజులోనే 11,000 లాభం వచ్చినట్లు వర్చువల్ లాభాలు చూపించారు. దీంతో అదంతా నిజమని నమ్మిన బాధితుడు నవంబర్ 4 వరకు మొత్తంగా 10.10 కోట్లు పెట్టుబడులను డిపాజిట్ చేయించుకున్నారు. వర్చువల్ లావాదేవీలలో 24.36 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి మొత్తం డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే అదనంగా మరో 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని అడగడంతో బాధితుడికి తన మోసపోయారని అర్థమైంది. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మశాలి నగర కళ్యాణ మండపాన్ని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. పద్మశాలి నగర కళ్యాణ మండపం ప్రారంభించిన సందర్భంగా ఈ రోజు కళ్యాణ మండపాన్ని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సందర్శించి సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలి బంధువులకు కళ్యాణ మండప నిర్మాణ అవసరాన్ని గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 1,50,00,000 నిధులతో నిర్మించిన మండపం శుభకార్యాలకు సమావేశాలకు వేదికగా నిలుస్తుందని సంఘ భవనాన్ని చూసి బిగాల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర పద్మశాలి సంఘం పెద్దలు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మేయర్ను సన్మానించి కళ్యాణ మండపం నిర్మాణానికి సుమారు 1,50,00,000 నిధులను ఆలయానికి 25 లక్షల నిధులు కేటాయించి సంఘం అభివృద్ధికి సహకారం అందించినందుకు నగర పద్మశాలి సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు గుజ్జేటి వెంకట నర్సయ్య, జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్గం హనుమన్లు, ఎనుగందల మురళి, ఉపాధ్యక్షులు అవధూత దశరథం, గంట్యాల వెంకట నర్సయ్య, బింగి మోహన్, జె సత్యపాల్ దాసు, పెంటి దాసు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఎంపీ డీకే అరుణతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. వారిని కలిసిన తర్వాత ఈటెల మీడియాతో మాట్లాడుతూ లగచర్ల రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ తరఫున రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జైల్లో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. మానవత్వం లేకుండా రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమ్మతి లేకుండా భూములు గుంజుకోవద్దన్నారు. 40 లక్షల విలువైన భూమిని 10 లక్షల రూపాయలకే ఇవ్వమంటే ఎలా? తల్లిని బిడ్డను వేరు చేసినట్టు మా భూమిని మా నుండి వేరు చేయవద్దని అంటే వినరా అని ప్రశ్నించారు. రైతు నిరసన ఇలాగే కొనసాగితే ఈ నియోజకవర్గంలో నాకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని, నేను చేపట్టిన ప్రాజెక్టు ఆగిపోతే పరువు పోతుందని రేవంత్ రెడ్డి ఈ పని చేశారు. ప్రజాస్వామిక ఉద్యమాన్ని హింస పుట్టించాలనే వారే స్కెచ్ వేశారు. కలెక్టర్ను పిలిపించుకొని దాడులు చేయించారు. ఆ దాడులు అడ్డం పెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎంపీగా తన ప్రజలను పలకరిద్దామని డీకే అరుణ వెళ్తే అడ్డుకున్న పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఎంపీ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ప్రజలకు అండగా ఉండే ఎంపీని అడ్డుకున్న వారిని ఢిల్లీలో నిలబెడతాం. ఎంపీని పంపించలేదు కానీ రేవంత్ రెడ్డి తమ్ముణ్ణి మాత్రం 50 కార్లతో 300 మందిని పంపించారు. వారు వెళ్లి మీరు భూములు ఇవ్వకపోతే జైల్లో ఉన్నవారు బయటికి రారు అని బెదిరిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గానికైనా పాల్పడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి నియంత్రణలకు ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ పెద్ద పెద్ద బడా
వ్యాపారుల కోసం, ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా 3 తరాలు కాదు 100 సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది రేవంత్ రెడ్డి గారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 17వ డివిజన్లో పలువురిని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల 17వ డివిజన్ కార్పొరేటర్ మాయావరి సవిత భర్త రాజు మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మురళి తండ్రి ఇటీవలే మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. బిగాల వెంట నగర మేయర్ దండు నీతికిరణ్, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, దారం సాయిలు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు సత్యప్రకాష్, సూదం రవిచందర్, పరమేష్, పంచరెడ్డి సురేష్, కాసుల సంపత్, పాల్దాస్, కాలభైరవ సీను, గాండ్ల లింగం, చింతకాయల రాజు, ప్యాట సంతోష్, విఠల్, మధుకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గాలిపటం కోసం చెట్టెక్కిన బాలుడు చెట్టుపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి దుర్మరణం పాలైన సంఘటన సోమవారం ఎడపల్లి మండలంలోని కూర్నాపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు మంగల్పాడ్ కూనపల్లి రహదారిపై బైఠాయించారు. గ్రామానికి చెందిన మతిన్ 11 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఒక చెట్టు పైన గాలిపటం తట్టుకొని ఉంది. దీనిని తీసుకోవాలని చెట్టెక్కిన మతిన్ పైన 11 kV విద్యుత్ తీగలు ఉండటంతో కరెంటు షార్ట్ సర్క్యూట్ తగిలి చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. తర్వాత ట్రాన్స్కో అధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. కాగా సంఘటనకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు కుటుంబీకులతో బైఠాయించారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎడపల్లి పోలీసులు చేరుకొని ఆందోళనకారులను సర్దు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెలలోపు ట్రయల్ రన్ జరగబోతోంది. దేశంలో ఇక వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతుంది. తొలిసారిగా ఈ రైల్ జిన్ సోనిపట్ మార్గంలో నడపనుంది. ఢిల్లీలో డివిజన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిస్తోంది. 2030 నాటికి భారత్లో కార్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం కసరత్తు చేస్తుంది. భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతుంది. ఇక వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతుంది. తొలిసారిగా ఈ రైల్ జిన్ సోనిపట్ మార్గంలో నడవనుంది. ఢిల్లీలో డివిజన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. 2030 నాటికి భారత్లో కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఎలక్ట్రిక్, డీజిల్తో రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా హైడ్రోజన్తో రైళ్లను నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. భారతీయ రైల్వే శాఖ భారీ ప్రణాళికలో భాగంగా నేషనల్ హెరిటేజ్ కొండ ప్రాంతాల్లో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ గా పేరు పెట్టింది. హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి మేలు చేస్తాయి. వాటితో కాలుష్యం ఏమాత్రం ఉండదు. 2030 నాటికి రైల్వేలు తమను తాము జీరో కార్బన్ ఎమిటరీ తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో హైడ్రోజన్ రైళ్ల లక్ష్యం సాధనలో కీలకంగా మారనున్నాయి. ఇందుకోసం రైల్వే శాఖ మరిన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ రైళ్లలో హైడ్రోజన్ తో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హెచ్ఓజీ సాంకేతికతో రైళ్లు అవసరమైన విద్యుత్ అంతా ఉత్పత్తి కానుంది. అదే సమయంలో ఆ మార్గాల్లో రైల్వే శాఖ చెట్లను నాటడంతో పాటు రైల్వే స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు సైతం ఏర్పాటు చేస్తుంది. హైడ్రోజన్ రైళ్లు ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్లో 35 హైడ్రోజన్ రైళ్లకు 2800 కోట్లు కేటాయించింది. అలాగే హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్ సంబంధిత మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా 600 కోట్లు ఇచ్చింది. అంతేకాకుండా డీజిల్తో నడిచే డెమో రైళ్లను హైడ్రోజన్తో నడిపే ప్రాజెక్టును కూడా రైల్వే ప్రారంభించింది. ఇందుకోసం 111.83 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద రైల్లో హైడ్రోజన్తో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ లెవెల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రస్తుతం హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు భారతీయ రైల్వేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ప్రాజెక్టు పర్యావరణానికి ప్రయోజకరంగా నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించబోతుంది.
ఏ కారణంతో మరణించినా వర్తింపజేయనుంది. ఈ మేరకు గత సెప్టెంబర్లో జీవో నెంబర్ 205 ఇచ్చిన ప్రభుత్వం ఎల్లుండి ఎక్స్గ్రేషియా అందించనుంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 85 లక్షలను కేటాయించింది. గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలన్న నిర్ణయంపై టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి, టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు 2000 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయారన్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ మృత్యువాత పడుతున్న కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాలకు స్వంతం కలిగించనుంది. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన డిసెంబర్ 7, 2023 నాటి నుంచి గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, సవాళ్లు తదితర అంశాలపై అధ్యయనానికి సలహా కమిటీ ఏర్పాటు ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో సీట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. విశ్వ క్రీడల్లో కరాటే, జోడో, బాక్సింగ్ మిళితమై నేడు మన గ్రామంలో నిర్వహించడం సంతోషకరమని స్పోర్ట్స్ అకాడమీ కమిటీ సభ్యులు తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం వద్ద స్పోర్ట్స్ అకాడమీ కమిటీ రాష్ట్ర స్థాయి ఊషు పోటీలు నిర్వహించారు. ఎలిట్ ప్రభాకర్ రెడ్డి స్మారకార్థం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఒక్కరోజు రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఊషు క్రీడలు అనగా కిక్కులు, పంచులు, ఎటు వారిని పడగొట్టే సామర్థ్యం. ఇది కరాటే, బాక్సింగ్ కు సంబంధం లేని క్రీడ, కానీ అంతర్జాతీయంగా ఒలింపిక్ సంఘం గుర్తించిన క్రీడ అన్నారు. అందుకే ఈ విశ్వ క్రీడల్లో భాగమైంది. కరాటే, జూడో, బాక్సింగ్ మిళితమై క్రీడ ఈ ఓషో క్రీడ. ఇలాంటి గొప్ప క్రీడలు మన గ్రామంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు, స్పోర్ట్స్ అకాడమీ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి, పాల్గొన్న నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, చీఫ్ గెస్ట్ తెలంగాణ ఒలింపియాడ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి, తెలంగాణ ఒలింపియాడ్ చైర్మన్ లింగయ్య, కె గంగారెడ్డి, తెలంగాణ కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. అకాడమీ సహకారంతో మరియు వీడీసీ గారి సహకారంతో ఈ ముప్కాల్ గ్రామంలో నిర్వహించడం మా అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ముప్కాల్ ఇండోర్ స్టేడియం నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి స్పోర్ట్స్ అకాడమీ వారు మరియు ఆర్థికంగా దయానంద్ రెడ్డి గారు మాకు 16 లక్షలు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడి క్రీడాకారులు, గ్రామంలోని క్రీడాకారులందరి సహకారంతో మరియు దాతల సహకారంతో ఇటు ఇండోర్ స్టేడియం నిర్మించడం మూలంగా మనకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కాక రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు రావడం జరిగింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్లు 4,000 రూపాయలు పెంచాలని వీహెచ్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ రోజు వీహెచ్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రీలే నిరాహార దీక్షలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. ఈ రీలే నిరాహార దీక్షలు ఈ నెల 23 వరకు జరుగుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనే స్వయంగా ఎన్నికల సమయంలో అన్ని సామాజిక పెన్షన్లు 2,000 నుంచి 4,000, వికలాంగులకు పెన్షన్లు 4,000 నుంచి 6,000 పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయినా కానీ ఇప్పటి వరకు అమలు చేయకుండా కనీసం మానవత్వం లేని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పటికే 2 సార్లు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని హెచ్చరించడం జరిగింది. ఈ రీలే నిరాహార దీక్షల సమయంలో పెన్షన్ల పెంపు ప్రకటన రాకపోతే ఈ నెల 26 నాడు పెన్షన్దారుల ఆవేదన సభ హైదరాబాద్ కేంద్రంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా కోర్టులో నిలబెడతామని హెచ్చరించడం జరిగింది. ఈ దీక్షలను ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సారికెళ్ల పోషెట్టి మాదిగ ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షకు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎంఎస్, ఎంఏఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ దీక్షలో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు బీరప్ప, వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, వీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం, వీహెచ్పీఎస్ మహిళా విభాగం చిట్టి కృష్ణవేణి, గంధల గంగాధర్ పంతులు, రాథోడ్ తిరుమల నాయక్, ఆర్య రాజు, రమేష్, గంగాధర్ గౌడ్, భూమయ్య, పర్వీన్ బేగం, అలివేని, సబేరా, ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మారుతి, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద ప్రభాకర్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు సత్తిక్క యమున,
ఎంఎంఎస్ రాష్ట్ర నాయకులు సావిత్రి, ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు పద్మ, సుధా తదితరులు ఉన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న మహా రిలే నిరాదీక్షలకు ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ మహిళా సమైక్య కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. మన రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి కలెక్టర్ ముట్టడి జరిగింది. సామాజిక స్పృహ, సేవా దృక్పథం, పోరాట పటిమ ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థికే మన మద్దతు ఉంటుందని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంతోష్ నాయక్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ టీచర్స్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో సామాజిక స్పృహ, సేవా దృక్పథం, హక్కుల పట్ల పోరాట పటిమగల ఎమ్మెల్సీ అభ్యర్థులకే బహుజన టీచర్స్ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు మెరిట్లోనే ఉద్యోగం, నియామకాలు అన్ని డిపార్ట్మెంట్లలో జరపాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని, స్పౌస్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మ్యూచువల్లో అభ్యర్థులకు సర్వీసెస్ ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి మండలంలో లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు వేసిన శిలాఫలకంను ధ్వంసం చేశారని టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమ్మర్పల్లి మండలంలోని కోణిసముద్దర్ గ్రామం నుంచి అమీర్ నగర్ వరకు 60 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోణిసముద్దర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన శిలాఫలకాలను పోలీసులు మరియు టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ధ్వంసంకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రశాంత్ రెడ్డి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఇలాంటి ఘటనలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వము మా బాల్కొండ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు బీటీ రోడ్డుకు శాంక్షన్ చేసిన సుమారు 60 లక్షల విలువ గల బీటీ రోడ్డును కోనసముద్రం నుంచి అమీర్ నగరు శంకుస్థాపన చేసిన ఫలకాన్ని రాత్రి కొందరు బర్త్డే చేసుకొని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని మన కమ్మర్పల్లి ఎస్ఐ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు డిసెంబర్ 1న హైదరాబాద్లో మాలల సింహగర్జన నిర్వహించనున్నట్లు మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో సింహగర్జనకు సంబంధించిన కరపత్రాలను మాల మహానాడు నాయకులు ఆవిష్కరించారు. సింహగర్జనకు ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్క మాల తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాల సంఘం జేఏసీ చైర్మన్ గైని గంగారం, కామారెడ్డి జిల్లా చైర్మన్ బంగారు సాయిలు, మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు కేష్పల్లి రవి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుంకరి మోహన్, మాల సంఘం పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, దళిత మహాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో సోమవారం ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జాన్కంపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 140 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 26 మందికి మూతి బిందు ఉన్నట్లుగా నిర్ధారించారు. వీరందరికీ బోధన్ కంటి వైద్య ఆసుపత్రిలో ఉచిత చికిత్సలు చేయించనున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు అందించడం పట్ల గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మనోజ్ కుమార్, సూర్యనారాయణ, కదం ప్రకాష్ రావు, గంగారెడ్డి, మిర్సి, గ్రామ పెద్దలు బాలలింగం తదితరులు ఉన్నారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూతిబిందు ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని ఎడపల్లి మండలంలోని జానకపేట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో కంటి చూపుతో చాలామంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ ఈ మొబైల్ అంబులెన్స్ ద్వారా, మొబైల్ వాహనం ద్వారా ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్ డిఎల్పిఓ శివకృష్ణ ఏర్గట్ల మండల కేంద్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పరిశీలించారు.
ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు 80% కుటుంబాల సర్వే పూర్తయినందున మిగిలిన సర్వేను మరో 2 రోజుల్లో పూర్తి చేయాలని, ఈలోగా అన్ని కుటుంబాలను సర్వే చేయాలని, వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలని, సర్వే వివరాలు ఆన్లైన్ నమోదు కొరకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివచరణ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను లబ్ధిదారులకు రేంజల్ మండల నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. రేంజల్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 12 చెక్కులను 2,60,000 విడుదల చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే సిలిండర్, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. 85% మందికి రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. అప్పులతో ఉన్న ప్రభుత్వం వడ్డీలు కడుతూ రైతులు పండించిన పంట పక్కదారి పట్టకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2,300 రూపాయలు మద్దతు ధరతో 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి చెక్కులను కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయారెడ్డి, జావోద్దీన్, ధనుంజయ్, సాయిబాబా గౌడ్, సాయగౌడ్, రాములు, రవి, ఇందిరా, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు 12 పంపడం జరిగింది రేంజల్ మండలానికి. దాదాపు 2,67,000 రూపాయలు అనారోగ్యంతో బాధపడి ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స నిమిత్తం ఖర్చులు చేసిన పైసల గురించి సీఎం సహాయ నిధికి అర్జీ పెట్టుకున్న వాళ్ళ పైసలు గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,89,10,324 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు ఆర్థికంగా లేక తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎంతో కష్టపడేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఎలాంటి కష్టం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలను ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, కౌన్సిలర్ సత్యం, ఫహీం, మోహన్ రెడ్డి, వెంకట్రావు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ మన కుటుంబంలో ఏం కావాలి కూడా కేసీఆర్ తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిండ్రు. కరెక్ట్ 15 రోజులది సంవత్సరం. డిసెంబర్ నెలలో వచ్చిండ్రు, పోయిన డిసెంబర్ నెలలో వచ్చిండ్రు. డిసెంబర్ 3వ తారీఖు వాళ్ళు గెలిచింది. ఇప్పుడు 15 రోజులు అయితే డిసెంబర్ 3వ తారీఖు సంవత్సరం అయిందమ్మా. కరెక్ట్ సంవత్సరం అయింది. ఉన్న కరెంటు సరిగ్గా ఇస్తలేరు ముందటి లెక్క, కేసీఆర్ లెక్క. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి. ఇప్పుడే మరి రాయి చెప్పినట్టు మొన్నటి వరకు 75% డెలివరీలు అంటే మహిళల డెలివరీలు అన్ని మన కొరుట్ల కానీ మెట్పల్లిలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినాయి. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఇవాళ మళ్ళీ అందరూ ప్రైవేట్ దవాఖానా పోతున్నారు. మహారాష్ట్రలో 20వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాల విజయానికి స్పష్టమైన సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసినిద్ర చేపట్టారు. కేటీఆర్ మాట్లాడడం కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు అని చెప్తున్నారంటే బీజేపీ ఓటు వేయాలని చెప్తున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ కేటీఆర్ కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వం రక్షిస్తుందని అంటున్నారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ తెలంగాణలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి ఉన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా వ్యవహరించారు. మేము బీఆర్ఎస్ మీద, తెలంగాణలో బీజేపీ మీద జాతీయ స్థాయిలో సిద్ధాంత పరంగా వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన దరిదాపుల్లో కూడా ఉండదన్నారు. దానిని కూడా వక్రీకరిస్తూ బీజేపీ నేతలు మాకు కవచంలా ఉన్నారని అనటం అర్ధరహితమన్నారు. టీఆర్ఎస్ మాకు ప్రధాన ప్రతిపక్ష, వీళ్లతో మేము ఎలా కలుస్తామన్నారు. వీళ్ళిద్దరి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. వీళ్ళు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా అన్ని బిల్లులకు పార్లమెంట్లో మద్దతు తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు, నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పార్లమెంటులో మద్దతు తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు, నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పార్లమెంట్లో జరిగే ప్రతి
ప్రొసీడింగ్కి బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. 10 ఏళ్ల వాళ్ల అవినీతి నుండి రక్షించుకునేందుకు కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నామన్న పార్టీ బీఆర్ఎస్. టీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. ప్రజా పాలనలో ప్రజా విజయోత్సవాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని కోరారు. రామగుండం గారి దగ్గర రావడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తా ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాన్ని పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్లోని ఎల్ఎండి కాలనీలో గోశాల 7వ వార్షికోత్సవం, గోవ్రత పూజలు, కార్తీక దామోదర పూజలు, తులసి పూజ, సామూహిక వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర శర్మ, మరం జగదీశ్వర్, మోహన్ రెడ్డి, విజయ్, రజని, శారద అందరూ పాల్గొని విజయవంతం చేశారు. బైన్సా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డి శ్రీధర్, సన్న బుచ్చన్న వినాయక్ నగర్లో నూతన గృహప్రవేశ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసులు. రానున్న కాలంలో బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. క్రీడల్లో గెలుపోటములు సహజం. నిజామాబాద్ జిల్లా కుంచాల సునీత. నిజామాబాద్ ఆఫీసర్ క్లబ్ లో ముగిసిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడలు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన జిల్లా జడ్జి కుంచాల సునీత, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా. ప్రజావాణిలో వచ్చిన వినతులు వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్ల ఆదేశం. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే. ఇందల్వాయి జగ్రంపల్లి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భీమ్గల్ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా డోలా సేవ కార్యక్రమం. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం. మహారాష్ట్రలోని బోకర్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బాన్సువాడలో మీడియాతో ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారావు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులను పరామర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. రైతులపై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్. కళాత్మకంగా కోటగిరి అయ్యప్ప ఆలయ నిర్మాణం భారతదేశం సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని బీజేపీ నాయకులు. పేదలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.